ఇక్కడ మనము వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలేవు, పోయేటప్పుడు మనం ఏం తీసుకొని పోలేదు. కానీ మన శరీరం ఉన్నప్పుడు దీని సదుపయోగం చేసుకోవాలి. జనన మరణ భ్రాంతి మనము తెలుసుకోవాలి. స్థూల సూక్ష్మ స్థూల శరీరం ఏర్పడే విధానం ఆకాశం నుండి శోకం, కామం, క్రోధం, మోహం, భయం. వాయువు నుండి చలనం, ధావనం, కంపనం, ఆకుంచనం, ప్రసరణం. అగ్ని నుండి ఆకలి, నిద్ర, దప్పిక, ఆలస్యం, సంగమం. జలము నుండి శుక్లం, జల్లు, చెమట, మూత్రం, రక్తం. పృథ్వీ నుండి అస్థలు, గోళ్ళు, వెంట్రుకలు, మాంసము, నరము. ఈ విధంగా విధానం ఉంటుంది. ఈ జ్ఞానకూటసుడు అధిదేవత చేత ప్రేరేపించబడి సమాన వాయుతో కూడుకొని శ్రోత్రేంద్ర శబ్దం నుండి వర్ణం శబ్దం నుండి చతుర్విధ శబ్దమును గ్రహించి వాకు చేత వచించెను. ఇది ఆకాశతత్వ స్థాపకం. ఈ జ్ఞాత చంద్రదేవత అధిదేవత చేత ప్రేరేపించబడి బుద్ధి రూపుడవై మనోరూపుడవై వాయువాయుతో కూడుకొని త్వాగేంద్రుల ద్వారా చల్లని, వేడేమి, మృదుకటం, విశృతం నుండి పంచవిధ స్పర్శలను గ్రహించి వాక్కు చేత వచించే ప్రాణేంద్రుని చేత వచించాను. ఇది వాయు సత్వస్థాపకం. ఈ జ్ఞాత బృహస్పతి అధిదేవత చేత ప్రేరేపించబడి మనోరూపుడవై బుద్ధి రూపుడవై ఉదయన వాయుతో కూడుకొని చక్షేను ద్వారా పొట్టు, పొడుగు, సన్నము, లావు, పచ్చ, ఆకుపచ్చ, దశవిధ రూపమును గ్రహించి పాదేంద్రం ద్వారా గమనాగమనం చేయవలను. ఇది అగ్నితత్వ స్థాపకం. ఈ జ్ఞాత క్షేత్రద్ధుడు అధిదేవతి చేత ప్రేరేపించబడి చిత్తరూపుడవై ప్రాణవాయుతో కూడుకొని జివేంద్ర ద్వారా ఉప్పు, కారం, తీపి, పులుపు, చేదు సప్త రుచులను గ్రహించి ఉదయంద్రం ద్వారా ఆనందించను. ఇది జలతత్వ స్థాపకం. ఈ జ్ఞాత రుద్రుడు అధిదేవ చేత ప్రేరేపించబడి అహంకార స్వరూపుడవై అపానవాయుతో కూడుకొని ఘ్రాణేంద్ర ద్వారా సుగంధం, దుర్గంధం, త్రివిధ మిశ్రమ గంధమును గ్రహించి హృదయం ద్వారా విసరించేయను. ఇది పృథ్వీ తత్వ స్థాపకం. వట్టి దేహము మోహమెందుకు చుట్టమెవ్వరు రారురా, చుట్టమెవ్వరు రారురా. వట్టి దేహము మోహమెందుకు చుట్టమెవ్వరు రారురా, చుట్టమెవ్వరు రారురా. కట్టె లోపల కాల్చివేసి తొలగే ఎన్ని దేశము తిరిగినాని పొట్ట కోసమే కాదురా, పొట్టలోనే బ్రహ్మ జ్ఞానము ఇట్లు తెలుసుకోనేరా. ఒట్టి దేహము మోహమెందుకు చుట్టమెవ్వరు రారురా. కొన్ని దినముల లోపలొచ్చిన ఇల్లు మేడలు భ్రమలురా, మన్నుల కలిసిపోతే మట్టమాయే పోవురా. ఇంత లోపుల తెలుసుకుంటే ఇల్లు వాకిలి లేదురా. ఒట్టి దేహము మోహమెందుకు చుట్టమెవ్వరు రారురా. తోలు మాంసము నరము తెత్తులు మురుగు
దేహము చూడరా, మురికి దేహము చూచుకొని, మురికి దేహము చూచుకొని ఎందుకు మురిసేవురా? ఎన్ని దినములై వయసును పడచెదవు, వయసు ఎప్పుడు వచ్చెరా, వయసు ఎప్పుడు వచ్చెరా? మాయ మట్టి బొమ్మ లోపల, మాయ బొమ్మ మట్టి లోపల మర్మమైపోయరా, మర్మమైపోయరా. ఒట్టి దేహం